మన యొక్క అంశం ఏమిటి అంటే, మండుచున్న పొద అనుభవాన్ని పొందుకోవడం. చెప్పండి, ఏమిటది? మండుచున్న పొద అనుభవాన్ని పొందుకొనుట. మనమందరము కూడా ఆ అనుభవాన్ని పొందుకోవడానికి ఈ వర్తమానాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. చదవండి ఇప్పుడు 3వ అధ్యాయం మొదటి నుండి. ఈ మొదటి వచనంలో చాలా చక్కటి వివరణాత్మకమైనటువంటి ఉపోద్ఘాతం మీరు విన్నారు. నేరుగా వాక్యంలోనికి వెళదాం. మోషే మామయ్యన యిత్రో యొక్క మందను ఇప్పుడు మోషే మేపుతూ ఉన్నాడు. మోషే మేపడం మాత్రమే కాదు, ఆ మందను తీసుకొని అరణ్యము అవతలకు వెళ్ళి మరలా అక్కడి నుండి బయలుదేరి హోరేబు పర్వతానికి వచ్చాడు. 3 అనుభవాలు నేను ముందే వాటిని మీకు తెలియజేయడం జరిగింది. అయితే దానిలో ఉన్నటువంటి ఇన్నర్ మీనింగ్ ఈ సమయంలో నేను మీకు చెప్తూ ఉన్నాను. తన మంద కాదది, తన మామ మంద. ఆ మామ అక్కడ యాజకుడిగా ఉన్నాడు. ఆ ప్రాంత పెద్ద, సర్వలోకానికి పెద్ద, అందరి ప్రధాన యాజకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. లోకంలోని ప్రజలంతా, మనమంతా ఆయన మంద. ఎవరి మంద? ఎలాగైతే యిత్రో మందగా చూస్తున్నామో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మందగా మనమందరం ఉన్నాం. అందుకే 100వ కీర్తనలో మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అంటాడు. కనుక ఆయన మేపు గొర్రెలుగా, ఆయన ప్రజలుగా, ఆయన మందగా మనం ఉన్నాము. అయితే ఆ మంద దేవునిదైతే ఆయన ప్రధాన కాపరిగా, గొప్ప కాపరిగా, మంచి కాపరిగా ఉంటే ఆ బాధ్యతను మోషేకు దేవుడు అప్పగించాడు. ఎవరిప్పుడు మోషే అంటే దేవుని సేవకుడు, దైవజనుడు. దేవుని మందను మోషేకు అప్పగించాడు, దైవజనుడికి అప్పగించాడు. ఇప్పుడు ఈ మోషే ఏం చేయాలి? ఆ మందను తీసుకొని తన మామ ఇంట నుండి, దేవుని చేతి నుండి, దేవుడు అప్పగించిన బాధ్యతను తీసుకొని ఈ మందను ఆ ఇంటి నుండి, ఆ స్థలము నుండి, దేవుని వద్ద నుండి ముందుకు నడిపిస్తూ అరణ్యము దాటించి కష్టాలు, నష్టాలు, నిష్ఠూరాలు, అరిష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, బరువులు, భారాలు, సమస్యలు, ఇక్కట్లు, వాటన్నిటి నుండి, అడవి శ్రమల నుండి విడిపించి ప్రార్థన శక్తి ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, దేవుని యొక్క శక్తి ద్వారా విడిపించి నడిపించి అరణ్యము దాటించాలి. ఆమేన్, హల్లెలూయా. మీరు అరణ్యంలోనే ఉండడానికి వీల్లేదు. అరణ్యపు అనుభవంలో నలిగిపోవడానికి, విరిగిపోవడానికి, లేక శ్రమలు పడడానికి, అరణ్యములో ఉన్నటువంటి ఆ మృగాల బారిన పడి నశించిపోవడానికి వీలు లేదు. ఆ అరణ్య బారి నుండి మీరు తప్పించబడాలి అంటే కాపరికి లోబడి, కాపరి నడిపిస్తున్నప్పుడు కాపరి మార్గములో విధేయత చూపి, కాపరిని సాదృశ్యంగా, మాదిరిగా తీసుకొని మందకు మాదిరిగా ఉండాలని చెప్పాడు. కనుక అలాగే మేము సాగుతూ ఉన్నప్పుడు అనుసరించి నడుచుకుంటూ వెళ్ళిపోతే అరణ్య బారిన పడరు. ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని శ్రమలున్నా, ఎన్ని వ్యాధులున్నా, ఎన్ని రోగములున్నా, ఎన్ని రుగ్మతలున్నా, ఎన్ని దురాత్మ కార్యములున్నా, ఎన్ని భయంకరమైన పరిస్థితులున్నా అవన్నీ కూడా సమసిపోతాయి. హల్లెలూయా. ఈ లోక సంబంధమైన, శరీర సంబంధమైన
మానసిక సంబంధమైన, ఆత్మ సంబంధమైన ప్రతి శ్రమ నుండి మీరు విడుదల పొంది దాటి అరణ్యమును ముందుకు వెళ్ళిపోతారు. నడిపించేవాడు మోషే, మీ ఆత్మల కాపరి, లేక ఈ లోకంలో దేవుడిచ్చిన కాపరి. దాటి వెళ్ళాలంటే అనుసరించాలి. దాటిన తరువాత, అరణ్యము దాటిన తరువాత, ఇల్లు దాటి అరణ్యము దాటి ఆ తర్వాత హోరేబుకు నడిపించడం జరుగుతూ ఉంది. హోరేబు పర్వతమునకు నడిపిస్తూ ఉండగా, హోరేబు ఎత్తైన పర్వతం, హోరేబు ఉన్నతమైన పర్వతం. బైబిల్ యొక్క భూభాగాలను, ప్రత్యేకంగా పర్వత భాగాలను, పర్వత ప్రాంతాలను మనం పరిశీలించి చూస్తే బైబిల్ చరిత్ర ప్రకారం హోరేబు పర్వతము, సీనాయి పర్వతము ఒకే భాగంలో ఉండే పర్వతం అది. ఆ పర్వతములోని భాగాలే హోరేబు, సీనాయి అని పిలువబడ్డాయి. మోషే ప్రత్యక్షత హోరేబులో ఇక్కడ పొందితే, అసలు సిసలైన గొప్ప ప్రత్యక్షత, నేరుగా దేవుని ప్రత్యక్షత సీనాయి మీద పొందాడు. మనం చూస్తాం, చెప్పుకుంటాం. కానీ అది వేరే ప్రాంతపు కొండ, ఇది వేరే ప్రాంతపు మరొక కొండ కాదు. ఒకే పర్వతం, దానిలో ఉన్నటువంటి భాగాలను హోరేబుగాను అలాగే సీనాయిగాను పిలిచారు బైబిల్ చరిత్ర ప్రకారం. ఇప్పుడు హోరేబు అనేది మొదటి అనుభవము. ఏ అనుభవం చెప్పండి? మొట్టమొదటి అనుభవం. హోరేబు నుండి సీనాయికి వెళ్ళాలి. నేరుగా దేవుని చూచే అనుభవంలోనికి ఎక్కిపోవాలి మీరు. కనీసపు హోరేబు అనుభవంలోనికి రాకపోతే తరువాత సీనాయి అనుభవము రాదు. హోరేబు అనుభవం అనేది మారు మనసు, బాప్తిస్మము పొందిన తరువాత ఆత్మఫలము పొందుకొని ఆత్మచేత నడిపించబడుతూ సంఘములో ప్రభు బలలో పాలు పొందుతూ క్రమమైన విశ్వాస జీవితంలో కష్టములు, శ్రమలనే అరణ్యము దాటి ముందుకు వెళ్ళి ప్రార్థన జీవితంలో స్థిరపడి, మోకాళ్ళ అనుభవంలో స్థిరపడి, పరిశుద్ధ జీవితంలో స్థిరపడి, దేవుని యొక్క స్వరమును వినే అనుభవం పొందుకొని, అగ్నిని చూచే అనుభవం పొందుకొని, శుద్ధీకరించబడి, చెప్పులు విడిచి దేవుని మాట విని ఆయనకు లోబడి ముందుకు వెళ్ళి ఆ గొప్ప అనుభవమును, దేవుని చిత్తములో కొనసాగే జీవితమును పొందుకునే మెట్టు చాలా ప్రాముఖ్యమైంది. అదే సందర్భం ఈ భాగంలో మనం చూస్తున్నాం. జరిగిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ ఎలాగైతే అగ్ని మోషేకు కనబడిందో, ఎలాగైతే అగ్నిని చూచి స్వరమును విని ప్రత్యక్షత పొంది అతడు చెప్పులు విడిచి శుద్ధి చేయబడ్డాడో, ఇదే అనుభవము యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో కూడా యెషయా ప్రవక్త పొందుతాడు. అవునా కదా? యెషయా ప్రవక్తకు కూడా దేవుని ప్రత్యక్షత కలిగింది. తరువాత ఆ ప్రత్యక్షత పొందిన అతడు తనలో తాను పశ్చాత్తాపపడడం, అయ్యో నేను పాపం చేసిన వాడని, లేక అపవిత్రమైన వాడను, అపవిత్రమైన పెదవులు గల వాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించున్న వాడను అని తన పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపపడి పరితాపం చెంది సరి చేసుకున్నాడు. దర్శనం పొందినప్పుడు, వెలుగును చూచినప్పుడు, ఎప్పుడైతే అలాగూ శుద్ధి చేయబట్టం జరిగిందో, వెంటనే సంపూర్ణ శుద్ధీకరణ కొరకు దేవుడు తన దూతను పంపి కారుతో బలిపీఠం మీద తీసిన నిప్పుతో అతని పెదవులను కాల్చి శుద్ధి చేయడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మోషేకు అగ్ని ప్రత్యక్షత, యెషయాకు అగ్ని ప్రత్యక్షత, అగ్ని తాకిడి అనుభవము. ఆ తర్వాత మోషేను చెప్పులు విడవమని ముందుకు నడిపించి దేవుడు మాట్లాడి కనబడి స్వరమెత్తి పిలుపునిచ్చినటువంటి సందర్భాన్ని చూస్తే, సరిగ్గా అదే అనుభవము
యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో కూడా చూస్తున్నాం. ఏమిటది? పెదవులు కాల్చబడతాడు శుద్ధి చేయబడిన తరువాత, ఆఫ్టర్ ద క్లెన్సింగ్, ఆఫ్టర్ ద శాంటిఫికేషన్, ఆఫ్టర్ ద డెలివరెన్స్, ఆఫ్టర్ ద రెడెంప్షన్, విడుదల తరువాత, విముక్తి పొందిన తరువాత, శుద్ధీకరణ జరిగిన తరువాత, పవిత్రీకరించబడిన తరువాత, అప్పుడు ఏం జరిగింది? ఒక పిలుపు వస్తుంది. నేను ఎవరిని పంపెదను? మా నిమిత్తం ఎవడు పోవును? హూ విల్ గో ఫర్ మీ అనే పిలుపు వచ్చింది. అప్పుడు నేనున్నాను, నన్ను పంపమన్నాడు. లార్డ్ హియర్ ఐ యామ్, సెండ్ మీ అన్నాడు. యెషయా గ్రంథంలో సరిగ్గా అదే పద్ధతి అంతా కూడా ఈ భాగంలో కూడా మనం మోషే జీవితంలో మనం చూస్తాం. దర్శనము కలిగిన తర్వాత మనం చూస్తే 7వ వచనానికి వచ్చినప్పుడు, ఆ 7వ వచనంలో దేవుడు పరిచర్యను అప్పగిస్తూ ఉన్నాడు. పరిచర్య బాధ్యతను అతని చేతిలో పెట్టడం మనం చూస్తున్నాం. ఇదిగో ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నేను నిశ్చయంగా చూశాను, కాబట్టి నీవు అక్కడికి వెళ్ళాలి అనే విషయాన్ని దేవుడు 7వ వచనం నుండి 10వ వచనం వరకు చెప్పడం మనం చూస్తున్నాం. 11వ వచనం వరకు. గనుక దేవుని బిడ్డలారా, పవిత్రీకరించబడ్డం, పరిశుద్ధపరచబడ్డం, శుద్ధీకరించబడ్డం, కడగబడ్డం, కాల్చబడ్డం, నిర్మలపరచబడ్డం, నిర్దోష నిష్కళంకమైన జీవితంలోనికి రావడం ప్రాముఖ్యం. అది జరిగిన తరువాతే సేవా పిలుపు అనేది ఉంటుంది, లేదా పరిచర్యకు తగినటువంటి జీవితం అనేది ఉంటుంది. ఇక్కడ అక్కడ కూడా ఒకటే ఉంది. అయ్యో నేను పాపిని, పాపం కలిగిన లేక అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని అనగానే క్షమించి, కాల్చి, శుద్ధీకరించి ఆ తర్వాత పిలుపునిచ్చాడు. ఇక్కడ కూడా దేవుడు అదే చేశాడు. ఇదిగో నీకు అపవిత్రంగా ఉన్న చెప్పులు తీసేయి, నా దగ్గరికి రా. శుద్ధి చేసి విడిచిన తరువాత, అప్పుడు అపవిత్రతను తొలగించిన తరువాత పిలుపునిస్తున్నాడు. పరిచర్య పిలుపును దేవుడిస్తూ ఉన్నాడు. ఏ ఒక్కరికి కూడా పరిచర్య పిలుపు లేక పరిచర్య చేయాలనేటువంటి ఆ భాగ్యము, ధన్యత ఉన్నది ఉన్నట్టుగా, ఉన్నవారు ఉన్నట్టుగా, అకస్మాత్తుగా, యాక్సిడెంటల్గా, ఇన్స్టెంట్గా లేక మనం చూస్తూ ఉంటాం, చాలా చూస్తాం ఈ లోకంలో. రెడీమేడ్ వస్తువులు, రెడీమేడ్ ఫుడ్ కదా, రెడీమేడ్ వస్త్రాలు, రెడీమేడ్ వస్తువులు, లేదా ఇన్స్టెంట్ కాఫీ చూస్తామా చూడమా, ఇన్స్టెంట్ ఫుడ్, ఇన్స్టెంట్ డ్రింక్స్ ఉన్నాయి చాలా. అలా ఇన్స్టెంట్గా వచ్చేయడం జరగదు. అలా జరిగితే అది ఆశీర్వాదకరం కాదు, అది నిలవదు, అది ప్రయోజనకరమైనదిగా కూడా ఉండదు, ఫలభరితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. మానవ మతితో, మానవ ఉద్దేశాలతో, ఊహలతో ఏదైనా చేయాలని భావిస్తే అది జరగదు. కానీ ఈ క్రమమంతా జీవితంలో, హృదయంలో, మనసులో, ఆత్మలో, దేహంలో, ప్రాణములో జరగాలి. యెషయాకు జరిగినట్లు, మోషేకు జరిగినట్లు పరిపూర్ణత వచ్చినప్పుడే, సంపూర్ణంగా కాల్చబడి శుద్ధీకరణ పొందినప్పుడే దేవుని యొక్క పరిచర్య అనేది చేయడానికి మనం సిద్ధపరచబడతాం. అది ఏ పరిచర్య? సంఘములో, మందిరములో, సువార్త లేక మరొక ఇంకొక మరే పరిచర్య అయినా సరే, లేక బయట పరిచర్య అయినా సరే, ఈ క్రమము కొనసాగితేనే పరిచర్య కొరకు మనం తగిన వాళ్ళముగా సిద్ధపరచబడతాం. అలాగంటే సంఘ సభ్యులు, విశ్వాసులు, దేవుని బిడ్డలు అందరూ పరిచర్య చేయకూడదా? సాక్ష్యం ఇవ్వకూడదా? సువార్త చెప్పకూడదా? పత్రికలు ఇవ్వకూడదా? యేసుని గురించి తెలియజేయకూడదా అంటే ఖచ్చితంగా తెలియజేయాలి. ఇది ప్రత్యేక పిలుపు, ప్రత్యేక దర్శనము, ప్రత్యేక ఏర్పాటు. పరిచారకునిగా ప్రత్యేకంగా ఓ ప్రాంతంలో, ఓ ప్రదేశంలో, ఓ పరిచర్య కొరకు
ప్రత్యేకించబడడం ఇది ఇక్కడ మనం చూసేది. అది జరగాలి అంటే, ఫలభరితంగా ఉండాలి అంటే, ఆత్మలు సమూహంగా పట్టబడాలి అంటే, స్థిరంగా సుస్థిరంగా నిలిచి అభివృద్ధి పొందాలి అంటే ఈ క్రమంలో సాగాలి. ఈ క్రమం లేకపోతే నథింగ్ విల్ హ్యాపెన్, ఏమీ జరగదు. కనుక ఈ దినమున సంఘ సభ్యులందరూ సువార్త చెప్పాలి, సంఘ సభ్యులందరూ కూడా పత్రికలు ఇవ్వాలి, సంఘ సభ్యులందరూ కూడా పరిచర్య చేయాలి, సంఘ సభ్యులందరూ కూడా సాక్ష్యం ఇవ్వాలి. మారు మనసు పొందిన ప్రతి ఒక్కరూ మీ మార్పును గురించి చెప్పాలి. బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరూ, విశ్వాసులు గురించి ప్రతి ఒక్కరూ మీ విశ్వాసం యొక్క శక్తిని తెలియచేయాలి. మీరు పొందిన రక్షణ అనుభవాన్ని ఖచ్చితంగా నిత్యము అన్యులైనటువంటి ప్రజల మధ్యలో మనం ఉన్నాం కనుక, యెషయా అన్నట్లుగా అపవిత్రమైన ప్రజల మధ్యలో ఉన్నాము కనుక, అలాంటి వారికి నిత్యము మీ ఫ్లాట్లో, మీ బిల్డింగ్లో, మీ యొక్క అపార్ట్మెంట్లో, లేక మీరున్నటువంటి ఇండిపెండెంట్ హౌస్లో, లేక మీరున్నటువంటి పోర్షన్లో చుట్టూ ఉన్నటువంటి వారు, లేదా ఆ బిల్డింగ్ అంతట్లో ఉన్నటువంటి వారు, మీకు పరిచయంగా ఉన్నవారు, పరిచయం లేకపోతే పరిచయం చేసుకొని, మీ వీధిలో ఉన్నవారు, మీ నగరంలో, మీ బస్తీలో ఉన్నవారు, మీ ప్రాంతంలో ఉన్నవారు, అన్యులైన వారు, ఎరిగిన వారు, ఎరగని వారు అందరికీ కూడా స్వార్థ వాక్కులు, సాక్ష్యం తెలియచెప్పాలి. ప్రభువుకు నడిపించాలి. సర్వసత్యంలోనికి, రక్షణలోనికి ప్రజల్ని తీసుకుని రావాలి. ఎందుకంటే ఈ సువార్త సకల జనులకు సాక్ష్యార్థమై చాటబడాలని పరిశుద్ధ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. జీసస్ క్రైస్ట్ ఇస్ లార్డ్ ఆఫ్ ఆల్, లార్డ్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, గాడ్ ఆఫ్ ద హోల్ క్రియేషన్. సర్వ సృష్టికి దేవుడు ఆయన, సర్వ మానవాళికి దేవాది దేవుడు కనుక అందరికీ యేసుక్రీస్తే దేవుడు ప్రభు అనే విషయం అందరము ఖచ్చితంగా చాటాలి. అందరూ కూడా విని విశ్వసించి రక్షించబడాలి. లేకపోతే శిక్ష తప్పదు, నరకమే అని తెలియచేయాలి. అది అందరి బాధ్యత, సంఘ సభ్యులందరి బాధ్యత, నిత్య బాధ్యత అది. అయితే ఈ భాగంలో చూసేది ప్రత్యేకమైన పరిచర్య పిలుపు. దేవుని బిడ్డలారా గమనించండి. నిన్న సాయంత్రం రిలీజ్ అయిన పాట కన్నీటి ధారల్లో నుండి వచ్చింది. ఏదో యాక్సిడెంట్గా అకస్మాత్తుగా రచనలు రాయటం వచ్చి కనుక అలా రాసేయలేదు. ధ్యానించి, ప్రార్థించి, కన్నీరు కార్చి, ఏడ్చి, రోధించి, ఆ రోదనలో నుండి కలంలోనికి వెళ్ళింది. ఆ కన్నీటి ధారలే మాటలుగా, మూటలుగా వ్రాయబడ్డాయి. దేవుని బిడ్డలారా, గనుక ఈరోజు అందరము కూడా నశించు ఆత్మల భారమును, వేదనను కలిగినటువంటి వారమై దేవుని యొక్క పరిచర్యను, సువార్తను చేయడానికి మనమందరము సిద్ధపరచబడాలి. ప్రతివారు ఒక మోషేగా, ప్రతివారము కూడా ఒక యెషయాగా తయారవ్వాలి. కాబట్టి ఆ భారమును మనమందరం కలిగిన వారమై అర్థం చేసుకున్న ఆత్మలో హోరేబు అనుభవంలోనికి, ఒంటరి ప్రార్థన అనుభవంలోనికి, ఏకాంత అనుభవంలోనికి, దేవునితో గడిపే అనుభవంలోనికి, దేవుని శక్తిని పొందుకునే అనుభవంలోనికి మనమందరము లేవనెత్తబడాలని ఈరోజు నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం పాయింట్స్ వైజ్గా చూద్దాం. దీన్ని పాయింట్స్ వైజ్గా నేను మీకు చెప్తాను. మొట్టమొదటిది, మోషే మందను మేపాడు. అంటే ఏంటో తెలుసా? మీరు కూడా ఇప్పటివరకు నేను చెప్పిన ప్రకారం రక్షించబడిన ప్రతి ఒక్కరూ సాక్ష్యాన్ని తీసుకొని, సువార్తను తీసుకొని, వాక్యాన్ని తీసుకొని, పత్రికలు తీసుకొని, లోకంలోని ప్రజలంతా గొర్రెల మంద అయితే ఆ మందలోనికి గొర్రెల్ని కనాలి కనుక మీరు రక్షించబడిన గొర్రెలుగా, బలమైన గొర్రెలుగా మీరు
ఏం చేయాలి? ముందుకు వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మోషే ఆ రీతిగా వెళ్ళి అతడు ఆ మందను మేపినట్లుగా ప్రతి ఒక్కరు కూడా ఆత్మలకు సువార్తను అందించి వాక్యాహారము పెట్టి పెంచడం కొరకు, గొర్రెలకు సాక్ష్యం ఇవ్వడం కొరకు, ప్రతి వారు కూడా ఆ గొర్రెలను నడిపించడం కొరకు ఈరోజు మేపేవారుగా, వాక్యమేత, సువార్త మేత, సాక్ష్యమేత, పత్రికల మేత పెట్టేవారుగా మార్చబడాలి. అది మొదటి విషయంగా, చిన్న మోషేలా మార్చబడడానికి ఉపయోగపడే మొదటి విషయంగా మనం చూస్తున్నాం. తర్వాత క్రిందికి చదివితే అతడు దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను అనేది, దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. ఒకటి, ఆత్మలకు సువార్త చాటాలి, సాక్ష్యం ఇవ్వాలి, అన్యులకు యేసును గురించి చెప్పాలి. రెండవది, ప్రార్థన జీవితంలో ఎదగాలి. చెప్పండి, ఏం చేయాలి? ప్రార్థన జీవితంలో ఎదగాలి. హోరేబు అనుభవాన్ని పొందాలి. ఎంతకాలం ఉన్నా కిందకే చూసుకుంటూ, భూమినే చూసుకుంటూ, భూమి మీద ఉన్న వాటిని, లోక సంబంధించిన వాటిని వెతుకులాడుతూ, వాటిని తడవులాడుతూ, లోకంలోనే తిరుగులాడుతూ, లోక సంబంధమైన క్రియల్లోనే నిమగ్నమై జీవించడం కాదు. ఆత్మ సంబంధమైనటువంటి వారముగా హోరేబు పర్వతం పైకి ఎక్కినట్లుగా ఎత్తైన అనుభవంలోనికి ఎక్కి వెళ్ళాలి. రూపాంతరపు అనుభవంలోనికి ఎక్కి వెళ్ళాలి. క్రింద ఉండేది ఏమిటి? క్రింద తినేది జంతువులు, పక్షులు, పశువులు, మృగాలు అన్నీ ఏం చేస్తాయి? భూమి మీద గడ్డిని తింటాయి. కొన్ని మరికొన్ని రకరకాల జంతువులు లేక మృగాలైతే ఇతర జంతువులను, జీవులను భక్షిస్తూ ఉంటాయి. అలాగన్నీ కూడా భూమి మీద తిరుగులాడుతూ అవి తింటూ తిరుగుతూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, అదే సమయంలో మనం పావురాలను చూద్దాం. పావురాలు ఏం చేస్తాయి? అవి ఎత్తైన స్థలాల్లోనికి ఎగిరి వెళతాయి. హల్లెలూయా. అలాగే వాక్యంలో మనం చూస్తే యెషయా గ్రంథంలో అద్భుతమైనటువంటి మాటలు ఉంటాయి. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాచి పైకి ఎగురుదురు అనేటువంటి మాట చెప్పబడింది. పక్షిరాజుల వలె రెక్కలు చాచి పైకి ఎగురుదురు అని. పావురములు ఎగురుతాయి, అలాగే పక్షిరాజులు కూడా ఎగురుతాయి. 40వ అధ్యాయము యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే అక్కడ 29వ వచనం నుండి వరుసగా క్రిందికి చదివితే అక్కడ భాగం 31వ వచనం వరకు చదివితే అక్కడ మనకు కనబడుతుంది. వారు పక్షిరాజులోనే రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలేక పరిగెత్తుదురు, సమస్యలక నడిచిపోదురు. 31వ వచనం చివరి మాటలు అవి. ఇది జరగాలి. రెండవది ప్రార్థన అనుభవము. ఈ ప్రార్థన అనుభవంలో ఏం చేయాలి? రెక్కలు చాచి పైకి ఎగరాలి, అలేక సమస్యలక నడిచిపోవాలి. హోరేబు పర్వతం మీదకి. అర్థమైందా దేవుని బిడ్డలారా? హోరేబు పర్వత అనుభవంలోనికి నడిచి వెళ్ళాలి, ఎక్కి వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి. పక్షిరాజు వల్ల రెక్కలు చాచి పైకి ఎగరాలి. ఎంతసేపు క్రింద ఉన్నటువంటి విషయాలే కాదు, లోక సంబంధమైన పరిస్థితులే కాదు, పై వాటిని గురించి ఆలోచించాలి. అందుకే కొలస్సే పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో పైనున్న వాటినే వెతుకుడి అంటాడు. కనుక పరసంబంధమైన ఆలోచనలతో పైకి ఎదిగే అనుభవంలోనికి ముందుకు వెళ్ళాలి. హోరేబు పర్వతం ఎక్కే వారముగా, ప్రార్థన చేసే వారముగా మనం ఉండాలి. 17వ అధ్యాయం మత్తయి సువార్తలో చూస్తే అక్కడ మనకు రూపాంతర కొండ కనబడుతుంది, ఒలీవ కొండ. ఆ కొండ మీదకి యేసుక్రీస్తు ప్రభువారు, పేతురు, యాకోబు, యోహానులు నలుగురు ఎక్కి వెళ్ళారు. అక్కడ ప్రార్థిస్తూ ఉండగా యేసు ప్రభువారు రూపాంతరము చెందారు. శిష్యులు మూర్ఛిల్లి పడిపోయారు దర్శనానికి తట్టుకోలేక. మనం కూడా ఎక్కి వెళితే, హోరేబుకు వెళితే, పక్షిరాజు వలె రెక్కలు చాచితే, పావురం వలె ఎగిరే వారమైతే, అనేక సమస్యలకు నడిచిపోయే వారమైతే, ఆ ఎక్కి వెళ్ళి మోకరిల్లి ప్రార్థనలో గడిపే వారమైతే, ఆ రెండవ పాయింట్ ప్రార్థన జీవితంలో
బలపడిన వారమైతే మనము కూడా దర్శనాలు చూస్తాం, ప్రత్యక్షతలు పొందుతాం, అద్భుతమైనటువంటి అనుభవంలోనికి మనం లేవనెత్తబడతాం. అందుకే రెండవది ప్రార్థన జీవితం. హోరేబు పర్వతం ఎక్కడం అంటే, ఎంతమంది ఈరోజు ప్రార్థన జీవితం కలిగి ఉన్నారు? ఒకసారి మీ ప్రార్థన జీవితాన్ని పరీక్షించుకోండి. మొదటిది, లోకంలో ఉన్న నశించిపోతున్న గొర్రెలు కనినట్లుగా విశ్వాసులైన మీరు సువార్తను, సాక్ష్యాన్ని అందిస్తున్నారా? రెండవదిగా, హోరేబు పర్వతం ఎక్కే అనుభవంలో మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి ఆత్మీయంగా రూపాంతరపరచబడుతూ ఉన్నారా? పరీక్షించుకోండి, చెప్పండి, నాకు సమాధానం ఇవ్వండి. ఎలా ఉంది మీ ప్రార్థన జీవితం? మార్నింగ్ ప్రేయర్కి రాకుండా, శుక్రవారం ప్రేయర్కి రాకుండా, స్త్రీల ప్రార్థనకు రాకుండా, పురుషుల ప్రార్థనకు రాకుండా, ప్రార్థన జీవితమే లేకుండా నామకార్థ క్రైస్తవ జీవితాన్ని కొనసాగించుకుంటూ మన జీవితాన్ని గడుపుకుంటూ ముందుకు వెళ్ళిపోతాయి. అది సార్థకతను సిద్ధింపచేయదు. నా వైపు చూడండి, అది సార్థకత కాదు ఆత్మీయ జీవితంలో. అది నామకార్థ క్రైస్తవ జీవితం. కానీ దానికంటే ఒక మెట్టు పైకెక్కాలి. హోరేబు పర్వతం ఎక్కాలి. హల్లెలూయా! ప్రార్థన పరులుగా ఉండాలి. నేను చెప్పినటువంటి ఇవన్నీ కూడా నామినల్ మీటింగ్స్. వాటికే పాలు పొందలేదంటే ఎక్కడో అట్టడుగు స్థితిలో ఉన్నామన్నమాట. వాటిలో పాలు పొందడం మాత్రమే కాకుండా నీ సొంత జీవితంలో, నీ గృహములో, ప్రార్థన స్థలములో, ప్రభు సన్నిధిలో మోకరిల్లి ప్రార్థించడం, ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభుతో సంభాషించడం, ఏకాంతంగా వదిలి వెళ్ళిపోయి దేవునితో గడపడం, దేవుని సన్నిధిలో ఒక్కడుగా, ఒక్క స్త్రీగా, ఒక్క పురుషుడిగా దేవుని సన్నిధిలో గడపడం, ప్రార్థించడం, ఏకాంతంగా దర్శనాలు పొందడం, ప్రభు స్వరం వినడం, ఇవన్నీ కూడా జరగాలి. అది ప్రార్థన జీవితం అంటే. దర్శనాలు బట్టినే వచ్చేయము. దేవుని బిడ్డలారా, కళలు చాలా రావచ్చు, కళలై మిగిలిపోవచ్చు. కానీ దర్శనం వేరు. విజిటేషన్ ఆఫ్ గాడ్, ఆ విజిటేషన్ జరగాలి. ఎంతమంది పొందుతున్నారో, నేను ఎప్పటికీ నిలబడినప్పుడు దర్శనాల గురించి, లేక దేవుడు కనబడిన విషయం, దూతలు కనబడిన విషయం, లేక దేవుడు చూపించినటువంటి ఆయా విషయాలు చెప్తూ ఉంటే వింటూ మామూలుగా వెళ్ళిపోతున్నాం, అలాగే ఉండిపోతున్నాం. కానీ నేను కూడా దర్శనం చూడాలి, నేను కూడా ప్రత్యక్షత పొందాలి, నేను కూడా యేసును చూడాలి, నేను కూడా యేసు స్వరం వినాలి, నేను దూతలను చూడాలి, నేను కూడా ఉన్నతమైనటువంటి హోరేబు పర్వతం ఎక్కే అనుభవంలోనికి లేవనెత్తబడాలి, ఒంటరిగా ఏకాంతంగా దేవుని సన్నిధిలో గడపాలి. ఆశగా ఉంటున్నారా? ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మన దేవుడు. ఆశగుంటే సరిపోదు. ఆశగొని ఆ ఆశ నెరవేర్చబడినట్లుగా దేవుని సన్నిధిలో గడపాలి, వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. పనుల్లో మాత్రం ఫుల్ బిజీ, సెల్ ఫోన్లో ఫుల్ బిజీ, స్నేహితులతో ఫుల్ బిజీ, షాపింగ్లో ఫుల్ బిజీ, జాబ్లో, వ్యాపారంలో ఫుల్ బిజీ. సమయం దొరికిందంటే పిల్లలతోనూ, భార్యాభర్తలు, లేకపోతే తల్లిదండ్రులు, లేక బంధుమిత్రులు, లేదా ఎవరో స్నేహితులు, వారితో ఫుల్ బిజీ. మనం బిజీ చేసుకోవాలంటే ఎన్నైనా ఉంటాయి లోకంలో. కానీ వాటన్నిటినీ కూడా వదులుకొని, కొన్నిటిని విడిచిపెట్టుకొని, అవసరం లేని వాటిని, ఎక్స్ట్రాస్ అన్నింటినీ కూడా పూర్తిగా రద్దు చేసుకొని ఏకాంతంగా వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో, లేదా ఏకాంతంగా మందిరంలోనికి వచ్చి దేవుని సన్నిధిలో, లేదా ఏకాంతంగా నీ భర్త లేనప్పుడు, లేక నీ భార్య లేనప్పుడు, నీ పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు ఏకాంతంగా దేవుని సన్నిధిలో గడుపుతూ ప్రార్థన స్థలంలో మోకరించి హోరేబు అనుభవాన్ని పొందుకోవాలి. అప్పుడే హోరేబు అనుభవంలోనికి వెళ్ళినప్పుడే, మంచి ప్రార్థన జీవితంలో బలపడినప్పుడే ప్రత్యక్షతలు, దర్శనాలు కలుగుతాయి, రూపాంతర అనుభవం కలుగుతుంది, ఆత్మీయంగా ఎదిగి వారముగా ఉంటాము. ఇది కేవలం రెండో విషయం మాత్రమే. ఎప్పుడైతే నీవు ఆత్మలకు సాక్ష్యం ఇచ్చి సువార్త చెప్పి ఫస్ట్ పాయింట్ ప్రకారం, తర్వాత ఎప్పుడైతే నీవు రెండో పాయింట్ ప్రకారం హోరేబు ఎక్కే ప్రార్థన జీవితంలోనికి ఎదుగుతావో,
అప్పుడు మాత్రమే మూడో పాయింట్ వస్తుంది నీ జీవితంలోనికి. థర్డ్ పాయింట్ ఏంటది? ఒక పొద నడిమికి అగ్ని జ్వాలలు కాలుతూ దర్శనమిచ్చాయి, కనబడ్డాయి మోషేకు. మొదటి పాయింట్ దాటకుండా, మొదటి మెట్టు దాటకుండా రెండో మెట్టుకు మూడో మెట్టుకు వెళ్ళలేవు నువ్వు. రెండో మెట్టు అయిన ప్రార్థన జీవితం హోరేబు నువ్వు పొందకుండా, హోరేబు ఎక్కకుండా, ప్రార్థన జీవితంలో రాకుండా, మూడో మెట్టు ఆ మండుచున్న పొద ప్రత్యక్షత నీకు కనబడదు. మూడవది దర్శనము. మొదటిది ఆత్మలను మేపడం, సువార్త చేయడం. రెండవది హోరేబుకి ప్రార్థించడం, ప్రార్థన జీవితం. మూడవది ప్రత్యక్షత, దర్శనం పొందడం. దర్శనం లేని చోట జనులు నశించదరనే విషయం తరచుగా చెప్పుకుంటాం మనం. ఆ దర్శనం పొందే అనుభవంలోనికి లేవనెత్తపడాలి. దేవుని బిడ్డలారా, దర్శనాలు చాలా ఎక్కువైపోయినాయి ఈ లోకంలో. నిత్య దర్శనాలు, శాశ్వత దర్శనాలు. ఏం చెప్పండి? టీవీ దర్శనాలు, సెల్ ఫోన్ దర్శనాలు, అవునా కదా? ఆ షో ఈ షోలు దర్శనాలు. ఇప్పుడు మాల్స్ ఎక్కువైపోయిన మాల్స్ దర్శనాలు, హోటల్స్, బ్యాంక్వెట్స్ దర్శనాలు కదా, స్నేహితుల దర్శనాలు. ఎన్ని దర్శనాలు! నిత్య దర్శనాలే. అన్ని దర్శనాలు అయిపోయిన తర్వాత చూడండి, రోడ్డు మీద ఎక్కడికి వెళుతున్నా ఇంకా కళ్ళకు పూర్తిగా ఉద్యోగం ఇచ్చేస్తారు. ఆ కళ్ళకు జాబ్ ఇచ్చేసారంటే ఈ కళ్ళు ఇంకెక్కడంటే అక్కడ తిరుగుతాయి పూర్తిగా. ఈ దర్శనాలు నిత్యం నిత్యం వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకోండి. ఏంటి అతను అలా ఉన్నాడేంటి, ఆమె ఇలా ఉందండి, నీకెందుకు నాకెందుకు, మనకెందుకు, అవసరం ఏంటి? మన పని మనం చూసుకోక. మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అంటారు, విన్నారా మీరు? అలా ఉండాలి. ఇతరుల విషయం మనకెందుకు? అతను పొడుగ్గా ఉన్నాడు, ఈ పొట్టిగా ఉంది, ఆ ముక్కలా ఉంది, లేకపోతే ఆ కళ్ళ. ఎందుకు ఇవన్నీ వ్యర్థమైన సంత? ఇలాంటి వాటితోనే దినాలు గడిపేస్తున్నారు, సంవత్సరాలు గడిపేస్తున్నారు మానవులు. కానీ దేవునితో గడుపుదాం, హోరేబు ఎక్కుదాం, ప్రార్థన చేద్దాం, సమయం దొరికితే పత్రికలు పంచి సువార్త చేద్దాం. ఆ తర్వాత దేవునితో ప్రార్థనలో గడుపుతూ హోరేబు అనుభవంలో దర్శనాన్ని పొందుకుందాం, దేవుని చూద్దాం. ఈ ఆశలు చాలామందిలో కలగటం లేదు. ఆత్మ సంబంధమైన ఆశలు కలగాలి, శరీర సంబంధమైన ఆశలు కాదు, లోక సంబంధమైన ఆశలు కాదు, పాప సంబంధమైన ఆశలు కాదు, మానవ సంబంధమైన ఆశలు కాదు, కాకూడదు. ఆత్మ సంబంధమైన ఆశలు కావాలి. ఎంతమందికి ఆత్మ సంబంధమైన ఆశలు ఉన్నాయి? ఆలోచించండి, పరీక్షించుకోండి, పరిశోధించుకోండి. ఎంతమందికి ఆత్మ సంబంధమైన ఆశలు? నేను సువార్త చాటాలి, నేను ప్రార్థన చేయాలి, నేను హోరేబెక్కాలి, నేను యేసుని చూడాలి, నేను దర్శనం పొందాలి, అగ్నిని చూడాలి, అగ్ని అనుభవం పొందుకోవాలి, పైకెక్కి వెళ్ళాలి, ఉన్నతంగా ఆత్మీయంగా నేను ఎదగాలి. ఎంతమందికి ఆత్మ సంబంధమైన ఆశలు ఉన్నాయి? మొదటి యోహాను పత్రికలో 2వ అధ్యాయంలో 15-16 వచనాలు చదివితే అక్కడ వ్రాస్తాడు, శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మము అవి తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఏ సంబంధమైనవి? అవి లోక సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి కావవి, దైవ సంబంధమైనవి కావవి. వాక్యంలో వాటికి తావు లేదు. కానీ ఎంతసేపు శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మం. పరువుగా బతకాలి, గర్వంగా ఉండాలి, తలెత్తుకుని బ్రతకాలి, అందుకని ఏదైనా చేయడానికి రెడీ అయిపోవాలి. ఈ మూడింటి మీదే మానవులు ఉంటున్నారు నిత్యం. అవి తండ్రి వల్ల పుట్టినవి కావు, లోక సంబంధమైనవి, సాతాను సంబంధమైనవి. కనుక ఆత్మ సంబంధమైన క్రియలు చేయాలంటే శరీర సంబంధమైన అన్నీ చచ్చిపోవాలి, వాటిని చంపివేయాలి, వాటిని క్యాన్సిల్ చేసి పడేయాలి, వాటిని షూట్ చేసి పడేయాలి, డిస్ట్రాయ్ చేయాలి, డిమాలిష్ చేయాలి. అప్పుడు నీవు ఆత్మీయంగా ఎదుగుతావు, ముందుకు వెళతావు.
కనుక దర్శనము పొందే అనుభవము చాలా గొప్పది. దేవుని బిడ్డలారా, ఈరోజు వినేసి ఇంటికి వెళ్ళిపోయి మరలా నిన్నంతా గడిపినట్టుగా, మొన్నంతా గడిపినట్టుగా, గత నెల, అంతకుముందు నెల, లేదా నిత్యము శాశ్వతం నీ జీవితంలో గడిపినట్టుగా జీవిస్తున్నట్టుగానే జీవించేస్తే నేను వాక్యం చెప్పంత సున్నా, వ్యర్థం, లాభం లేదు. ప్రతి వారం వాక్యాలు చెప్పన్ని సున్నా, లాభం లేదు. ఆదివారపు ఆరాధనకు వచ్చి వ్యర్థం, లాభం లేదు, సున్నా. ఆరాధనలో ఏదైతే దేవుని వద్ద నుండి మేము పొంది, దేవుడు చెప్పమని ఇచ్చి, ఆ అనుభవంలోనికి మమ్మను సిద్ధపరిచి మా జీవితాలను అలా ఆయన ప్రిపేర్ చేసి, మేము చేస్తున్నది, మేము పొందిన అనుభవాన్ని ఉన్నది ఉన్నట్టుగా తిరిగి మీ ముందుకు ఆత్మతో, ప్రార్థనతో, అగ్నితో, భారముతో, మంటతో, దర్శనంతో, ప్రత్యక్షతతో మీ ముందుకు వచ్చి వాటిని ప్రజెంట్ చేస్తూ ఉంటే, వాటిని మీరు స్వీకరించి ఆ ప్రకారము చేయకపోతే, ఈ ఆదివారపు ఆరాధనలు, ఈ వర్తమానాలు ఇవన్నీ కూడా వ్యర్థమైపోతాయి, ప్రయోజనం లేదు. ప్రతి మాట నెరవేరాలి. ప్రతి మాట సూటిగా, ఘాటుగా, ధీటుగా, మేటిగా మీరు దాన్ని తీసుకోవాలి. మీ హృదయాల్లో అవి గుచ్చుకున్నట్లుగా మీరు వాటిని స్వీకరించాలి, అంగీకరించాలి, రాసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి, మనసులో మననం చేసుకోవాలి, ధ్యానం చేసుకోవాలి. ఏంటా ఆ మాట చెప్పారు, ఏంటా అని పదే పదే ఆలోచించి, ఏవో లోక సంబంధమైన వాటి కోసం ఎంతో పిచ్చిగా ఆలోచన చేసి గుర్తు చేసుకుంటూ ఉంటారు. లోక సంబంధమైన పాత జీవితాల్లో ఇంకొకటి ఏవేవో చాలామందిని చూస్తూ ఉంటాం. అదేంటి, ఇదేంటి, మర్చిపోయాను, పలానా సంవత్సరంలో పలానా రోజు, ఇలాంటివి అడిగి తెలుసుకొని గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. నెవర్. దేవుని బిడ్డలారా, దైవ సంబంధమైన విషయాలను, వాక్యమును విన్నటువంటి వాక్యమును, చెప్పబడినటువంటి పాయింట్స్ను, చెప్పబడిన విషయాలను, బోధించిన అనుభవాలను మనం జ్ఞాపకం ఉంచుకొని ఆ ప్రకారం అక్షరాల జీవించడానికి ప్రతి మాట స్వీకరించి వాటిని మన హృదయంలో, మన మనసులో దాచుకొని ఆ ప్రకారము జీవించడానికి, వాక్య ప్రకారము ప్రవర్తించడానికి, ఆ ప్రకారము చేయడానికి, పాటించడానికి, అలా నడుచుకోవడానికి, దాన్ని ప్రాక్టీస్ చేయడానికి, ఆచరణలో పెట్టడానికి. ఇదిగో నేను వాక్యాన్ని వింటూ ఉన్నాను, తింటూ ఉన్నాను. ఈ తిన వాక్యాన్ని నేను వంట పట్టించుకొని ఆ తరువాత శక్తి పొందుకున్న వాడనై గృహానికి వెళ్ళి ఏది చెప్పారో, ఏది విన్నానో ఆ ప్రకారం అక్షరాల నేను దించేయాలి. మొదటి పాయింట్, మోషే గొర్రెల్ని మేపాడు. నేను కూడా గొర్రెలను కనాలి. కాబట్టి నేను కూడా ఖచ్చితంగా లోకంలో నశించిపోతున్న గొర్రెలకు వాళ్ళని క్రీస్తు కొరకు కనాలి. వారికి వాక్యాహారం, సాక్ష్యాహారం, సువార్తాహారం, పత్రికల సువార్తాహారం పెట్టాలి. మొదటి పాయింట్ చెప్పారు, అది చేసి తీరుతాను, రేపటి నుండే చేస్తాను నేను, లేదా ఈరోజు ఇంటికి వెళ్ళాక ఇమ్మీడియట్గా ప్రారంభిస్తాను నేను అని ఒక బండ తీర్మానం, ఒక బండ గుర్తు పెట్టేసుకోవాలి. పెట్టుకుంటే కూడా సరిపోదు, దాన్ని క్రియాపూర్వకంగా నెరవేర్చాలి. రెండోది చెప్పాను మీకు, ప్రార్థన జీవితం. హోరేబు పర్వతం ఎక్కి ప్రార్థన చేసే అనుభవం గురించి నేను మీకు చెప్పాను. అలాగూ ప్రార్థన జీవితంలో ఎదిగిన వారై దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ, దేవునితో గడుపుతూ, ఏకాంతంగా దేవుని సన్నిధిలో ఇంతవరకు మీరు సెల్ ఫోన్తో గడిపి, టీవీతో గడిపి, స్నేహితులతో గడిపి, ముసలం ముచ్చలతో గడిపి, లోక సంబంధమైన క్రియల్లో గడిపి, లేక బంధువులు మిత్రులతో పార్టీలు చేసుకుంటూ గడిపి, లేకపోతే సమయం దొరికిందంటే ఈ లోక సంబంధమైన ఏవేవో పనులు పెట్టుకొని ఎక్స్ట్రా పనులన్నీ చేసినవి మరలా చేస్తూ ఏవో టైం అంతా స్పెండ్ చేయడానికి. కొంతమంది అంటారు టైం పాస్ అవ్వట్లేదని. ఎవరో ఒక పాట కూడా రాశారు, టైం పాస్ అవుతలే అని ఎవరో ఒక పాట రాశారు ఆ మధ్య. టైం పాస్ అవ్వదా? నాకైతే టైం లేదు. ఐ డు నాట్ హ్యావ్ ఎనీ మోర్ టైం, ఎనీ ఎక్స్ట్రా టైం. నేను చెప్పగలనది, టైం సరిపోవట్లేదు నాకు. కారణం ఏంటంటే వాక్యంతో గడుపుతున్నప్పుడు, ప్రార్థనతో గడుపుతున్నప్పుడు, దేవుని సన్నిధిలో గడుపుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మేము సాక్ష్యముగా, సాదృశ్యంగా మీ ముందు ఉన్నప్పుడు మీరు అనుసరించి నడుచుకొని వెళ్ళకపోతే ఈ ఆరాధనలు, ఈ వర్తమానాలు వ్యర్థం. అలా వ్యర్థము కాకూడదు. ఈరోజే మీరు ప్రాక్టీస్ మొదలు పెట్టండి. ఆత్మలకు
సువార్త చెప్పి మేపేవారుగా, హోరేబు పర్వతం మీద ప్రార్థించేవారుగా, దర్శనము పొందేవారుగా, దేవునితో గడిపేవారుగా మీరు లేవనెత్తబడి ముందుకు ఆత్మీయంగా సాగాలని ఈ విషయాలు నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకా కొంచెం క్రిందికి మనం చదివితే ఆ పొద ఎలా కాలిపోలేదో అని చెప్పి అతడు బయలుదేరి అక్కడికి వెళుతూ అవింత చూద్దామని అనుకున్నప్పుడు అతడు ఆ పొద ఎద్దుకు వచ్చుట యెహోవా చూచెను అన్నాడు. అతడేమో దానిని చూస్తుంటే యెహోవా అతనిని చూశాడు. హల్లెలూయా! ఎంత అద్భుతమైనటువంటి విషయమో ఇది. ఆయన మనల్ని చూచే దేవుడు. నీవు గనుక అగ్నిని చూడాలని ఆశపడితే దేవుడు అగ్నిలో నుండి నిన్ను చూస్తాడు. ఆమేన్, హల్లెలూయా! ఎంతమందికి అగ్నిని చూడాలి, మండుచున్న పొదను చూడాలి, యేసయ్యను చూడాలి, దర్శనం చూడాలి, ప్రత్యక్షత పొందాలి. సెల్ ఫోన్ కాదు, సినిమా కాదు, లోక అందాలు కాదు, లోక సంబంధమైనటువంటివి కాదు, లేక టీవీ కాదు, లేక ఇంకేమేమేమో కాదు. నేను అది చూడలేదు, గోల్కొండ చూడలేదు, లేకపోతే చార్మినార్ చూడలేదు, లేకపోతే మరేదో జూ పార్క్ చూడలేదు, సాలార్జంగ్ మ్యూజియం చూడలేదు, లేకపోతే పలానా ఏవేమో వచ్చాయి కదా కొత్తగా, ఇవన్నీ చూడలేదని చెప్పుకుంటూ ఉంటారు చాలామంది. అవన్నీ చూస్తే పరలోకం రాదు. యేసును చూస్తే పరలోకం. హల్లెలూయా! దర్శనం పొందితే పరలోకం, దూతల ప్రత్యక్షత పొందితే పరలోక అనుభూతి ఇక్కడే కలిగిపోతుంది. తర్వాత నేరుగా వెళ్ళిపోతాం ఈ లోకాన్ని విడిచిన తర్వాత. హల్లెలూయా! అలా దేవుని యొక్క దర్శనములు పొందడం కొరకు మనం దేవుని ఆత్మ సంబంధమైనటువంటి విషయాల మీద మనసు పెట్టి మా సమయం అంతటిని కేటాయించి గడపడానికి సిద్ధపడాలి. నేను ఆ టేబుల్ దగ్గర కూర్చుంటాను, అలా తీసుకుని వాక్యం చెబుతూ ధ్యానిస్తూ ఉంటాను. అలా ధ్యానిస్తూ ఉండగానే అక్కడే ఎన్నో దర్శనాలు కలుగుతాయి నాకు. అక్కడే ఎన్నో ప్రత్యక్షత కలుగుతాయి. అక్కడే ఎన్నోసార్లు కన్నీరు కారిపోతూ ఉంటుంది. అక్కడే ఎన్నోసార్లు నా లోపల మూలుగుతూ వేదన పడుతూ ఉంటాను. అక్కడే దేవుని యొక్క రూపాంతరం కలుగుతూ ఉంటుంది. అక్కడే మండుతూ ఉంటుంది, గుండె కాలిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు మనసు చెదిరిపోతా విరిగిపోతూ నశించే ఆత్మలను గురించి గుండె పగిలిపోతూ ఉంటుంది. మరి కొన్నిసార్లు ఎన్నిసార్లు దేవుని సన్నిధిలో కూర్చుంటున్నావు? పాటలు మాత్రం కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం పాడతాం చాలా బాగా. ఎవరు కూర్చున్నారు? 18వ అధ్యాయం 1వ వచనంలో ఆదికాండములో ఎవరు కూర్చున్నారు? అబ్రహాము కూర్చున్నాడు. అతడి గుడారపు వాకిట కూర్చుండి దేవుని దర్శనం కొరకు కనిపెట్టి మధ్యాహ్నం వేళ ఎండవేళ ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎంతమంది అలా దేవుని సన్నిధిలో కూర్చుండి ఎదురు చూస్తున్నారు, కనిపెడుతున్నారు? ఒకసారి ఆలోచించండి, పరీక్ష చేసుకోండి. అలా కనుక మనం కనిపెడితే దర్శనం కలుగుతుంది. తరువాత క్రిందికి చదివాను కదా, ఎలా కాలిపోలేదని చెప్పి ఆ అగ్ని వద్దకు అతడు వస్తూ ఉంటే యెహోవా అతని వద్దకు వస్తున్నాడు. అగ్నిని అతడు చూస్తూ ఉంటే యెహోవా అతనిని చూస్తున్నాడు. నీవు యెహోవాను అగ్నిని చూడాలనుకుంటే యేసు ప్రభు యెహోవా నిన్ను చూస్తాడు. ఆమేన్. నిన్ను నన్ను చూచే దేవుడు. చూడడం వరకే కాదు, తరువాత చూచి పిలిచే దేవుడు. చూచే దేవుడు, పిలిచే దేవుడు. ఇప్పుడు కూడా మనం ఇక్కడ వర్తమానం చెప్పుకుంటూ ఉంటే పరలోకంలోనే ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు. తరువాత ఆయన పిలుస్తున్నట్లుగా ఈ భాగంలో మనం చూస్తున్నాం. ఏమని పిలిచాడు? దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అది పొద నడుములో నుండి మోషే మోషే అని పిలిచాడు. మన దేవుడు పిలిచే దేవుడు. అగ్ని ద్వారా దర్శనమిచ్చే దేవుడు మాత్రమే కాదు, మాట్లాడే దేవుడు. నిన్ను నన్ను దర్శిస్తాడు. తర్వాత మన పేరు పెట్టి పిలుస్తాడు. ఇక్కడ మోషే అని పేరు పెట్టి పిలిచాడు. ఆదామా అని పేరు పెట్టి పిలిచాడు. మోషే అని పేరు పెట్టి పిలిచాడు. అబ్రహామా అని పేరు పెట్టి పిలిచాడు. వాక్యంలో చాలా సందర్భాల్లో మనం చూస్తాం. దానియేలు అని పేరు పెట్టి పిలిచాడు. క్రొత్త నిబంధనలో జక్కయ్య అని పేరు పెట్టి పిలిచాడు. నీ నా పేర్లు ఎరిగిన వాడు, మనల్ని పేరు పెట్టి సూటిగా పిలిచేవాడు, మనల్ని చూచేవాడు, పిలిచేవాడు.
మన జీవితాలను బాగు చేయడానికి, దీవించడానికి ఆయన మనల్ని పిలిచే దేవుడు కనుక ఈరోజు మనల్ని పిలవడానికి సిద్ధంగా ఉన్నాడు. సమూయేలు అని బాలుడైన సమూయేలును పిలిచినవాడు. నిన్ను పిలుస్తాడు. ఈ దినమున యేసయ్య పేరు పెట్టి నిన్ను పిలవాలని నీకు ఆశ ఉందా? If you have that kind of heart, that kind of mind, if you have that zeal, burning desire to see Jesus Christ, His light, His focus, His fire, His vision, ఆయన దర్శనం, ఆయన అగ్ని, ఆయన వెలుగు, ఆయన తేజస్సు, మహిమ, His glory నీవు చూడాలని ఆశపడితే ఆయన నీకు చూపిస్తాడు. తన స్వరం వినాలని ఆశపడితే నీతో మాట్లాడతాడు, పేరు పెట్టి పిలుస్తాడు, కనబడతాడు. అలాంటి దేవుడు ఆయన. జీవము గలవాడు కనుక మాట్లాడతాడు, కనబడతాడు, పిలుస్తాడు. ఇవన్నీ కూడా ఆయన చేసే దేవుడుగా ఉన్నాడు. మనం ఆశపడితే, కనిపెడితే, ప్రార్థిస్తే, ఎదురు చూస్తే అలాంటి కార్యాలు జరుగుతాయి. దేవుని బిడ్డలారా చూడండి, క్రిందకు వెళితే చాలా విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఒక పాటలో మనం గనుక నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా అని గనక అంటే ఖచ్చితంగా మాట్లాడతాడు. ప్రభువా నాతో మాట్లాడు దేవా, నీ వాక్యము నన్ను బ్రతికించును, నా ఆత్మకాహార మందించును అని గనకంటే ఖచ్చితంగా మాట్లాడతాడు. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభు. నీవు అనగలిగితే ఖచ్చితంగా మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు, కనబడే దేవుడు, ఖచ్చితంగా మాట్లాడతాడు, ఖచ్చితంగా దర్శిస్తాడు. అద్భుతమైనటువంటి ప్రత్యక్షత నీకు నాకు ఆయన అనుగ్రహిస్తాడు. కనుక ఈరోజే అలాగ మోషే వలె దర్శనం చూడాలని నీవు నేను ఆశగా ఉందామా? ఆ మంట, ఆత్మ సంబంధమైనటువంటి అగ్ని మనలో రగులుతూ ఉందా? ఒకసారి పరీక్ష చేసుకోండి. తర్వాత అంటాడు అందుకు చిత్తం ప్రభువా అన్నాడు. చిత్తం ప్రభువా అన్నాడు అంటే దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు. యేసు ప్రభువారు తండ్రి చిత్తానికి అప్పగించుకున్నట్లుగా 5వ వచనంలో చూస్తే అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి చెప్పులు విడువము అన్నాడు. దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి చెప్పులు విడువము. ఎందుకన్నాడు అలాగా? అంటే చెప్పులు తీసే చర్చిలోకి రమ్మనా? దానికి అర్థం చెప్పండి. చాలామంది ఈ నియమం బాగా పాటిస్తారు. ఏ నియమం అది? చెప్పులు తీసేసి చర్చిలోనికి రావడం. తీసేసి రావాలా, వేసుకుని రావాలా? తీసేసి రావాలా? ఓకే. మరి అదే టైంలో బహిరంగ కూటాలకు వెళ్తాం. రోడ్డు మీద ఏ గ్రౌండ్లోని మీటింగ్లు జరుగుతాయి, మురికిలో కూటాలు జరుగుతాయి. అది సభే. అక్కడ దేవుని అగ్ని, అక్కడ దేవుని సేవకుడు, దేవుని ఆత్మ, దేవుని శక్తి ఉంటుంది. మరి అక్కడెందుకు తీయట్లేదు? అక్కడెందుకు తీయట్లేదు? మురికి ఉంది కాబట్టి తీయట్లేదు, ఇక్కడ శుభ్రంగా ఉంది కాబట్టి తీసేస్తున్నాం. అంతే తేడా, అవునా కాదా? అంతే తేడా. వేసుకోవటంలో ఏమీ లేదు, తీసేయడం కూడా ఏమీ లేదు. తీసేసి వస్తే మంచిది, ఒక మంచి అలవాటు, అంతవరకే. చూడండి, అక్కడెక్కడో టీటీడీలో తిరుపతిలోనంట ఎవరో చెప్పులు వేసుకుని వచ్చేసారు, అపచారం చేసేసారు. జగన్ గారు చెప్పులు వేసుకుని వచ్చేసారు. ఇదంతా అశుచి అయిపోయింది, పాలతో కడిగి మొత్తం కంపు చేద్దాం వారం రోజులు అనుకుంటారు. అవునా కదా? పాలతో కడిగి ఏమవుతుంది? కుళ్ళు కంపు. అది 10 రోజులు పోదు. చెప్పులు తీసుకుని వస్తే ఏ నష్టం లేదు. అంటే చెప్పులు వేసుకుని రమ్మని చర్చిలోకి చెప్పట్లేదు మిమ్మల్ని, అలా కాదు. కానీ చెప్పుల వల్ల అపచారం లేకపోతే అపవిత్రమైపోవడం కాదు అక్కడ. అసలు మన
ఆత్మ సంబంధమైన జీవితంలో ఎన్నో చెప్పులున్నాయి. నడవకోని చోట నడిచే పనికి మాలినటువంటి అపవిత్రమైన కాళ్ళు కలిగినటువంటి ఆ పాపపు చెప్పులు. దేవుని బిడ్డలారా గమనించండి, భయంకరమైనటువంటి చెప్పులు, పాపపు చెప్పులు, అపవిత్రమైన కార్యాల చెప్పులు, మోసపు చెప్పులు, దోషపు చెప్పులు ఎన్నో ఉన్నాయి జీవితాల్లో చాలామందికి. ఆ పాపపు అపవిత్రత కలిగినటువంటి ఆ చెప్పులు వేసుకొని ఈనాడు లోకంలో తిరుగులాడుతూ ఉన్నారు. ఆ చెప్పులకి ఏముంటుంది? డస్ట్ ఉంటుంది, ఇంకా మురికి ఉంటుంది, అలాగే బురద ఉంటుంది, అలాగే సూక్ష్మక్రిములు ఉంటాయి, ఇంకేమైనా అపవిత్రమైనవి ఏమైనా అశుచి కలిగినవి ఏమైనా ఉంటే అవన్నీ కూడా దానికి అంటుకొని వాటిని క్యారీ చేస్తూ ఉండడం జరుగుతుంది. అవునా కాదా చెప్పండి? అవన్నీ ఎన్ని రకాలు బయట తిరిగే చెప్పులకు అన్ని రకాలు అంటుకుంటాయి, అసిద్ధంతో సహా అన్ని రకాలు అంటుకుంటాయి. ఈరోజు ఆత్మలకు అంటుకొని ఉన్నాయి, మనసులకు అంటుకొని ఉన్నాయి, హృదయాలకు అంటుకొని ఉన్నాయి. ఈ లోకంలో తిరుగులాడుతూ లోక సంబంధమైన సకల విధములైన అపవిత్రత, అశుచి, పాపం, దుష్టత్వం, దుర్మార్గత, చెడ్డ మాటలు, చెడ్డ చూపులు, చెడ్డ తలంపులు, చెడ్డ నడవడిక, చెడ్డ ప్రవర్తన, అపవిత్రతలను కూడా అంటించుకొని మానవుడు జీవిస్తూ ఉన్నాడు, వాటిని ధరించి ఉన్నాడు. ఆ పాపమనే, అపవిత్రతనే, చెడుగానే, దుష్టత్వమనే, అశుచనే, అపవిత్రతనే ఆ చెప్పులను వదిలివేయమంటున్నాడు. వాటిని వదిలివేయాలి. దేవుని సమీపించాలంటే అపవిత్రతతో ఎలా వెళతాం? నెవర్. కనుక అపవిత్రతను, చెడుగును, దుష్టత్వమును ఆ చెప్పులకున్న అశుచి వలె మన జీవితాలకు అంటూ ఉన్న వాటినన్నిటిని కూడా వదిలివేసి అప్పుడు సమీపించాలి. నీ చెప్పులు విడువుము అన్నాడు కనుక అప్పుడు సమీపించాలి దేవుని సన్నిధికి. ఈరోజు ఏ పాపపు చెప్పులు నీవు వేసుకుని ఉన్నావు, ఏ అలవాట్ల చెప్పులు నీ జీవితానికి వేసుకుని ఉన్నావు, ఏ దుష్టత్వపు చెప్పులు నీ బ్రతుకుకు, నీ మనసుకు, నీ హృదయానికి, నీ దేహానికి, నీ ఆత్మకు నీవు వేసుకుని ఉన్నావు, ఈరోజే పరీక్షించుకో. చెప్పులు విడు. లీవ్ యువర్ ఫుట్వేర్. సంపూర్ణంగా వాటిని విడిచి శుద్ధి చెంది. ఇప్పుడు విడువు అంటే అర్థం ఏంటి? వదిలేసి మనం వెళ్ళడం. నీ యవనేచ్ఛ నుండి పారిపోము, పవిత్ర హృదయలే. చక్కటి వాక్యం ఉంది. సరే, 2:22 తిమోతిలో ఏమిటి? యవనేచ్ఛ నుండి పారిపోమంటే యవనేచ్ఛలు వదిలివేసి పారిపోవటం. ఈ మధ్య ఎప్పుడో చెప్పాను, నిన్న మొన్న ఎప్పుడో ఒక మీటింగ్లో, పాపమును విడిచి వెళ్ళడం. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందడం. అది చెప్పులు విడువు అంటే అర్థం. అది విడిచిపెట్టాలి. ఆ అలవాటును విడిచిపెట్టాలి, ఆ స్నేహితుడిని విడిచిపెట్టాలి, ఆ స్నేహితురాలను విడిచిపెట్టాలి, ఆ మిత్రుడిని విడిచిపెట్టాలి, ఆ చెడగొట్టేవాడిని, చెడగొట్టే స్నేహాన్ని, ఆ పాపమును, ఆ అపవిత్రతను, ఆ అలవాటును, ఆ దుష్టత్వమును విడిచిపెట్టాలి. విడిచి అప్పుడు వెళ్ళాలి. చెప్పులు విడువంటంలో ఉన్నటువంటి అంతరార్థం అది. ఈరోజే పూర్తిగా విడిచిపెట్టి సంపూర్ణంగా శుద్ధి చేసుకొని ఆ లోక స్నేహం వదిలి యేసుతో స్నేహం చేయడానికి, ఆయనతో సహవసించడానికి, ఆయన దర్శనం పొంది ఆయన శక్తిని సంపాదించుకొని ఆయనలో ముందుకు సాగడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఆలోచన చేయండి. ఈ స్థలం పరిశుద్ధ ప్రదేశం కాబట్టి చెప్పులు విడు అన్నాడు. పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే మనం ప్రార్థన స్థలంలో, దేవుని సన్నిధిలో, దేవునితో ఏకాంతంగా గడిపే స్థలంలోనికి పాపముతో మనం ప్రవేశించడానికి వీల్లేదు. ఆయన పాపుల మొర వినడు, ఆలకించడు అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. అలాగంటే మరి పాపి అయినటువంటి సుంకర ప్రార్థన ఎలా విన్నాడు? లూకా సువార్తలో చూస్తాం మనం. ఎలా విన్నాడు అంటే, అతడు ఆకాశవేవి కనులెత్తడానికి కూడా ధైర్యం చాలగా రొమ్ము కొట్టుకుంటూ, గుండె బాదుకుంటూ, పాపనైన నన్ను కరుణించు, క్షమించని పాప పశ్చాత్తాపం చేసి ఒప్పుకున్నాడు కనుక విన్నాడు. పాపములో ఉండి దాన్ని దాచుకొని, కాల్చుకొని, మోసుకుంటూ ఆ పాపపు చెప్పులతోటే వెళతానంటే దేవుడు వినడు, అంగీకరించడు. కానీ
ఆ పాపమును ఒప్పుకొని కప్పుకొనక విప్పి చెప్పుకొని కన్నీరు కార్చి పశ్చాత్తాపడి వాటిని వదిలి శుద్ధి చేసుకొని మనం వెళితే అంగీకరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది సుంకరి చేసింది. అందుకే ఈ దినమున ప్రతి ఒక్కరూ ఒక సుంకరి వలె చెప్పులు విడిచి, పాపం విడిచి, అపవిత్రత ఒప్పుకొని సరిచేసుకుని పరిశుద్ధ స్థలంలో దేవుని సన్నిధిలో దేవుని దరికి చేరి దేవుని కొరకు బ్రతకడం ప్రారంభిద్దాం. ప్రార్థన జీవితంలో వృద్ధి చెందుదాం. ఏకాంతంగా దేవునితో గడిపే జీవితంలో అభివృద్ధి పొందుదాం. 6వ వచనంలో మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడని, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడబెరచెను అని రాశాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఏ దేవుడైనా ఏమని రాయబడింది ఇక్కడ 6వ వచనంలో? అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు. అవునా? ఏ దేవుడైనా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. హల్లెలూయా. నేను ఒక పాట రాశానబ్బా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నా యేసునాథుడా, ప్రణుతింతును నిన్నే కీర్తింతును ధ్యానింతును. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. హల్లెలూయా. ఎందుకు వారి పేర్లు పెట్టాడు? దేవుని బిడ్డలారా, అబ్రహాము దేవుని స్నేహితుడిగా దేవునితో ఏకాంతంగా గడిపి దేవుని సంతోషపరిచిన వాడు, దేవునికి ఇష్టడు, విశ్వాసులకు తండ్రి. ఇస్సాకు మాటకు వస్తే దేవునికి లోబడి దేవుడు చెప్పిన చోటుకు వెళ్ళి దేవుడు చెప్పిన ప్రకారం విత్తనం వేసి ఫలించి వృద్ధి చెంది తండ్రి మార్గంలో నడిచి కుమారునికి సాదృశ్యంగా నిలిచిన వాడు. ఇస్సాకు మాటకు, ఆ యాకోబు మాటకు వస్తే అబ్రహాముని, ఇస్సాకును పోలి యాకోబు జీవిస్తూ దానికి మించి ఒక అడుగు ఎక్కువ వేసి దేవునితోనే పోరాడి గెలిచి ఆశీర్వాదాలు కొట్టేసిన వాడు ఈ యాకోబు. అంతటి గొప్పవాడు, దేవుని ముఖాముఖిగా చూచిన వాడు. నేను దేవుని ముఖాముఖిగా చూచితిని, ఆయనను నా ప్రాణము దక్కినది అంటాడు యాకోబు. 32వ అధ్యాయంలో మనం చూస్తే ఆదికాండములో అద్భుతమైన మాటలు, మొదటి నుండి చివరి వరకు చాలా అద్భుతమైన విషయాలు చూస్తాం. అందుకే వారు మనకు సాదృశ్యం. ఈరోజు ప్రతి ఒక్కరూ అబ్రాహాములా మారాలి, ప్రతి ఒక్కరూ ఇస్సాకులా మారాలి, ప్రతి ఒక్కరూ ఒక యాకోబులా మారాలి. దర్శనాలు పొందే అనుభవంలోనికి లేవనెత్తబడాలి. దేవుడు అందుకు ఈ సాదృశ్యం ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అయితే దానిని గూర్చి వినగానే మోషే తన ముఖమును కప్పుకుని దేవుని వైపు చూడ వెరచెను. అంటే ఏంటి? ఆ వద్దులే అని చెప్పి మాకు మొహం కప్పేసుకోవడం కాదు. దట్ ఈస్ కాల్డ్ హ్యూమిలిటీ. అట్ ది సేమ్ టైం ఫియర్ ఆఫ్ గాడ్. ఫియర్ ఆఫ్ గాడ్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద నాలెడ్జ్ అని బైబిల్ సెలవిస్తూ ఉంది. యెహోవా భయభక్తులు కలిగినట తెలివికి మూలం, జ్ఞానమునకు మూలం. చాలాసార్లు ఈ మాటలు రాయబడ్డాయి. కీర్తన, సామెతల గ్రంథాల్లో ఈ మాటలు ఉన్నాయి. సామెతలు 1:7 ఆ మాట ఉంటుంది. ఇంకా చాలా ఉన్నాయి. గనుక ఎవరైతే ఆయనందు భయభక్తులు కలిగి ఉంటారో, దేవునికి తగిన స్థానాన్ని, ఘనతను ఇస్తారో, వారు దేవునికి భయపడి లోబడి ఆ భయము చేత వారు దేవునికి భయభక్తులు కనపరుచుతారు. అలా కనపరిచాడు ఇక్కడ మోషే తన ముఖమును కప్పుకోవడం ద్వారా. ఆ వెలుగుని శక్తిని చూడలేకపోయాడు, చూడ వెరచనని రాశాడు. అది 8వ విషయం. 1 ఆత్మలను మేపాలి, 2 హోరేవనులో ప్రార్థించాలి, 3 దర్శనం పొందే అనుభవం లేవనెత్తబడాలి, 4 సమూయేలును పేరు పెట్టి పిలిచినట్లుగా నిన్ను నన్ను మోషేని పేరు పెట్టి పిలిచినట్లుగా పిలువబడే వారిగా ఉండాలి. 4వది అది. 5వది దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి. చిత్తం ప్రభువా అని మోషే అన్నట్లు ఆయన చిత్తమునికి అప్పగించుకోవాలి, మనసు చిత్తము కాదు. 6వది మనం చూస్తే ఈ భాగంలో చాలా అద్భుతమైన విషయంగా మనకి ఇక్కడ కనబడుతుంది. 6వ విషయం అదేమిటంటే దగ్గరకు రావద్దంటే ఆగిపోయాడు.
7వ విషయం చెప్పులు తీసేయంటే తీసేశాడు. 8వ విషయం ఇది, ఏది? ముఖమును కప్పుకోవటం, దైవ భయం కలిగి ఉండడం. 7వ వచనం చదివినప్పుడు 7వ వచనంలో అక్కడ 9వ పాయింట్ అదేమిటంటే పరిచర్యకు పిలుపు పొందాడు. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కాలంలో పరిచర్య అనంటే చూడండి, పిలుపులు 5 రకాల పిలుపులు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. 5-fold మినిస్ట్రీ అంటారు. కొందరిని కాపర్లుగాను, కొందరిని ప్రవక్తలుగాను, విన్నారా, కొందరిని మరొకటి ఇలాగూ చెప్తాడు దేవుడు. అలాగూ ఆ ప్రవక్తలుగా, కాపర్లుగా, లేక అపోస్తులుగా రకరకాల పిలుపులతో పిలిచాడు. ఇవేవి కూడా పరిచారకులకు చెందవు. పరిచారకులు అంటే ఈ 5-fold మినిస్ట్రీలో ఉన్నవారు కాదు. దేవుని బిడ్డలారా గమనించండి, పరిచర్య చేయటం, పరిచర్య అంటే పరిచర్య, ఇట్ ఈస్ కాల్డ్ పని, వర్క్, దేవుని పని. ఏ పని? దేవుని పని, పరిచర్య. గనుక పరిచర్య చేసేవారు, ఆ 5-fold మినిస్ట్రీస్ ఇంకా ఎంటర్ కాని వారు నేరుగా ఉద్యోగం మానేసో, వ్యాపారం మానేసో, పనిపాట్ల మానేసో సేవ చేయవలసిన అవసరత లేదు. ఆ పిలుపు వేరు, కాపరి పిలుపు వేరు, అపోస్తుని పిలుపు వేరు, ప్రవక్త పిలుపు వేరు. దేవుని బిడ్డలారా, పూర్తిగా సమస్తమును విడిచి వచ్చే పిలుపు వేరు. గనుక అలాగూ సాతాను కొన్నిసార్లు శోధిస్తాడు కూడా. మనల్ని పేదరికంలో, దీనత్వం లేక పేదరికంలో పడవేయాలని, పనిపాటు లేకుండా వ్యర్థంగా గడిపి ఇక మనసులు, ఆత్మలు ఇంకా ఆత్మీయంగా దిగజారిపోయేటట్టు చేయాలని వాడు టార్గెట్ చేస్తాడు, రకరకాలుగా శోధిస్తాడు. వాడి శోధనకు లొంగొద్దు. నిత్యము అందరము ఈ కాలంలో పూర్తి పరిచర్య కూడా చాలా కష్టమే. పరిపూర్ణమైన పరిచర్య కూడా ఈ కాలంలో చాలా కష్టమే. గత కాలంలోలాగా లేదు. ఇప్పుడు ఏదో ఒక మంచి పని చేసుకుంటూ పౌలు గారి పరిచర్య వలె ఏదో ఉద్యోగం, వ్యాపారం ఏదో చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ మరో ప్రక్క పౌలు గారి పరిచర్య వలె చేయడమే చాలా వరకు వీలుకరమైనదిగా ఉంటుంది ఈ కాలంలో. ఎందుకంటే బిడ్డల పోషణ, చదువు, కుటుంబ పోషణ అంతా క్షేమంగా, సవ్యంగా, సంతోషంగా సాగాలి. నలిగిపోకూడదు, వేదన పడకూడదు, దీనత్వంలో లేకపోతే దరిద్రతలోనికి, చేతులు చాచే స్థితిలోనికి పడిపోకూడదు. గనుక ఖచ్చితంగా దేవుని బిడ్డలారా, పరిచర్య అనేది చేయడానికి మనం దేవునికి ఇష్టమైన పరిచర్య చేయడానికి అప్పగించుకోవాలి. 9వ పాయింట్గా ఈరోజు నేను మీకు తెలియజేస్తున్నాను. చూడండి, 7వ వచనం నుండి 12వ వచనం వరకు లేక 13వ వచనం వరకు మోషే యొక్క పిలుపు కనబడుతుంది. కాలింగ్ ఆఫ్ మోసెస్. మోషేని పిలుస్తున్నాడు. ఏమంటున్నాడు? ఐగుప్తులో నా ప్రజల బాధ నిశ్చయంగా నేను చూశాను, వాళ్ళ పనుల్లో ఐగుప్తీయులు కష్టపెడుతున్న విషయం నేను చూశాను, కనుక నేను దిగివచ్చాను అనే విషయం అక్కడ 7వ వచనంలో అంటాడు. క్రిందికి చదివితే మరలా 9-10 వచనాల్లో కూడా అంటాడు ఈ విషయాలు చెప్పడం. అలాగే నీవు వెళ్ళి ఐగుప్తులోనికి వెళ్ళి నా ప్రజలను తోడుకొని రావాలి అనే పిలుపును ప్రత్యక్షంగా దేవుడే ఇచ్చాడు. విన్నారా? ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? అదే ఐగుప్తులో రాకుమారుని వలె ఆ రాజు కుమార్తె జమ్ముపెట్టులో నుండి తీసుకొని పెంచుకొని పెద్ద చేసి విలువిద్యలు నేర్పిన తరువాత ఐగుప్తీయుని చంపి ఇసుకలో దాచిపెట్టి అతను పారిపోయి వచ్చే వరకు కూడా అతని జీవితం మరో రీతిగా ఉంది, మరో లెవెల్లో ఉంది. ఇప్పుడేమో ఇక్కడికి వచ్చి సిప్పోరాని పెళ్లి చేసుకొని ఇక్కడ ఇత్రో ఇంట అతని మందన మేపుతూ గడుపుతున్న జీవితం. ఇక్కడి నుండి ఈ దర్శనం చూపించి సేవా పిలుపుతో పిలిచి దేవుడు ఏమంటున్నాడు? మరలా తిరిగి ఐగుప్తు దేశానికి నేను పంపుతున్నాను, నా ప్రజలను అక్కడ నుండి తోడుకొని రావాలి అని చెప్పి దేవుడు మాట్లాడాడు. 11వ వచనం చదవండి. 10 నుండి మనం చూస్తే
లేక 9, 10, 11 త్వరగా చదివేస్తాను చూడండి. ఇశ్రాయేలీయుల మొర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని కాగా, రమ్ము నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఎంత స్పెసిఫిక్ కాలింగ్ ఇది, ఖచ్చితమైనటువంటి పిలుపు, సేవ పిలుపు. నాకు చింతలు వచ్చేటప్పుడు ప్రత్యక్షంగా దర్శనం చూపించాడు. ప్రత్యక్షంగా హైదరాబాద్ దర్శనం చూశాను. ఇక్కడున్న దైవజనులను, ఇక్కడున్న సేవకులను, ఇక్కడున్న సంఘాలు, ఇక్కడున్న పరిచర్య, ఇక్కడున్న ప్రాంతాలు చూసే తర్వాత ప్రార్థిస్తూ ఉంటే ఒకరిని ఇక్కడ నుండి అక్కడికి పంపి తీసుకొచ్చాడు. ప్రత్యక్ష దర్శనం, హైదరాబాద్ దర్శనం. హైదరాబాద్ తెలియదు నాకు అప్పటికే, ఎప్పుడు రాలేదు. సువార్త కొరకు ఎక్కడో చుట్టుపక్కల తిరిగాను తప్ప. అయితే తర్వాత హైదరాబాద్ వచ్చాక కూడా చింతల దర్శనంతో, దర్శనంలో చింతల బోర్డు చూపించి ఈ ప్రాంతమంతా ఎలాంటి ప్రజలు ఉన్నారో, ఏ రోగాలు, వ్యాధులు, రుగ్మతలు, దురాత్మలు ఉన్నాయో అన్నీ చూపించి, బస్తీతో సహా ఆయన చూపించి చింతలనే ఈ ప్రాంతానికి కూడా దేవుడు చూపించి నడిపించాడు. ప్రత్యక్ష దర్శనం అది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలా మనం ఇక్కడ ఫరో వద్దకు నేను పంపుతాను ఐగుప్తుకని దేవుడు నేరుగా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలను. ఇది ఇప్పుడు చింతల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రక్షించబడాలని ప్రార్థన చేస్తాం. చింతల్ ఫర్ క్రైస్ట్ కదా, క్రీస్తు కొరకు చింతలు పట్టుకోవాలి. వాజ్పేయి నగర్ ఫర్ క్రైస్ట్, సంజయ్ నగర్ ఫర్ క్రైస్ట్, లేక పద్మానగర్ ఫర్ క్రైస్ట్ అంటున్నాం, బాపు నగర్ ఫర్ క్రైస్ట్ అంటున్నాం. మనం చింతలంతా హోల్ చింతల్ ఫర్ క్రైస్ట్, క్రీస్తు కోసం పట్టుకోవాలని మనం భారం కలిగి ఉన్నాం. వీరందరినీ కూడా ఐగుప్తులోని తోడుకొని పోవాలని అంటున్నాడు. అంటే లోకంలో నుండి, పాపంలో నుండి, అన్యుల్లో నుండి, విగ్రహాల్లో నుండి క్రీస్తు వద్దకు తోడుకొని పోవాలి ఈ ప్రాంతీయులు మనమంతా. హల్లెలూయా! అది దేవుని యొక్క చిత్తం, దేవుని దర్శనం, దేవుని ఉద్దేశం, దేవుని పిలుపు ఈరోజు ప్రతివారు గ్రహించాలని నేను తెలియజేస్తున్నాను. 11వ వచనం, అందుకు మోషే నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా. విన్నారా? ఎంతటి వాడను అంటున్నాడు. ఏదో పాట ఉంటుంది, ఎంతటి వాడను, అదేనా? చాలా చక్కటి పాట. ఇంకా చాలా, ఇంకో పాట ఉంది, ఎంతటి వాడను యేసయ్యానే, నెంతటి వాడను మెస్సయ్యా, ఎంతటి వాడను యేసయ్యానే, నెంతటి వాడను మెస్సయ్యా, అంతలో పుట్టి ఇంతలో పెరిగి, శివరంజని, అంతలో పుట్టి అంతలో పెరిగి రాలిపోయే ఎంతటి వాడను యేసయ్యా. ఈరోజు అలా తగ్గించుకోవాలి. అంతేగాని మనకేముంటుంది నిత్యం అన్న అన్న ఏమీ లేని ఆకులా ఎగిరిగిరి పడిపోతూ ఉంటాం. అన్నీ ఉన్న ఆకు అమర్చిపెట్టి రక్షించబడి వాక్యంతో, ప్రార్థనతో, భక్తితో, పరిశుద్ధతతో, మోకాళ్ళతో అమర్చిపెట్టుంటే అణిగి మణిగి ఉంటుంది. కానీ ఏమీ లేదు, భక్తి లేదు, దేవుడు లేదు, ప్రార్థన లేదు, మోకాళ్ళు లేదు, వాక్యం లేదు, పరిశుద్ధత లేదు, ఏ విధమైనటువంటిది లేదు. కనుక ఆ ఆకు ఏం చేస్తుంది? ఎగిరెగిరి పడుతూ ఉంటుంది చిన్న చిన్న గాలులకే. అతిశయం పనికిరాదు, కూడదు, తగ్గింపు. ఇక్కడ చూడండి, ఎంతటి మహాగొప్ప భక్తుడైన మోషే అంతటి మహాగొప్ప దర్శనం పొందిన తర్వాత నేనేంటి సూపర్ స్టార్ని అయిపోయానని చెప్పి కాలు ఎగరేయట్లేదు. ఏమంటున్నాడు? నేను ఎంతటి వాడను అని దేవునితో అనగా, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను పంపితున్నట్టుగా ఇది నీకు సూచన అని చెప్పాడు. ఎంత అద్భుతం! ఈ విపులంగా చెప్పడానికి సమయం లేదు. తర్వాత ఇది 10వ విషయం, హ్యూమిలిటీ. 8వది ఫియర్ ఆఫ్ గాడ్, దైవ భయం. 9వది పరిచర్య దర్శనం, పరిచర్య విజిటేషన్ ఆఫ్ గాడ్, లేకపోతే కాలింగ్ ఆఫ్ గాడ్ అన్నాను కదా.
తర్వాత 10వది హ్యూమిలిటీ, తగ్గింపు. సమయం అయిపోయింది, ముగిస్తున్నాను. 11వది దేవుని దగ్గరికి వచ్చి 13వ వచనంలో ఏమన్నాడు తెలుసా? ఆయన నీ పేరేమని అడిగిన ఎడల వానితో నేనేమి చెప్పాలనని దేవుణ్ణి అడిగిన. హౌ డేర్ హీ వాజ్, హౌ బ్రేవ్ హీ వాజ్, హౌ కరేజియస్ మోసెస్ వాజ్. చెప్పండి, దేవుణ్ణి అడుగుతున్నాడు ఇంత బోల్డ్గా. నన్ను వారు ఒకవేళ ఫలానా ఆయన పంపాడనంటే నేనేం పేరు చెప్పాలి? ఎవరు పంపారని చెప్పాలి? నీ పేరేమిటి? వాట్స్ యువర్ నేమ్ లార్డ్? దేవుని నేరుగా తెగింపుతో అడుగుతున్నటువంటి వాడుగా మనకు కనపడుతున్నాడు. నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నానని మోషేతో చెప్పాడు. ఉన్నవాడు అనువాడు ఆయన ఉండును అనేటువంటి వాడు, ఉండును అని చెప్పాడు. అంటే ఉన్నవాడు అంటే ఆదిలో సృష్టికి ముందు ఉన్నవాడు, సృష్టి అంతం వరకు కూడా ఉండేవాడు, మొదటి వాడును కడపటి వాడును అన్నాడు కదా. ఐఎమ్ ద బిగినింగ్ అండ్ ది ఎండ్ అంటాడు. ఐఎమ్ ద ఆల్ఫా అండ్ ఒమేగా అంటాడు. ఐఎమ్ ద ఫస్ట్ అండ్ ది లాస్ట్ అంటాడు. ప్రకటన 22:13 కనుక ఆయన ఉన్నవాడు, ఆది నుండి అంతవరకు ఉండేవాడు, ఆ మాట చెప్పమన్నాడు. దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైన విషయమో. తర్వాత సూచన అడుగుతూ ఉంటే సూచన ఏం చూపించాడో తెలుసా? 4వ అధ్యాయం 4వ వచనంలో అద్భుతమైన సూచన. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాన్ని తోక పట్టుకొనమనగా కర్రను పడవేమంటే పడేశాడు. పాము వెళ్ళిపోతుంది, అమ్మో అని పారిపోతున్నాడు. మోషే దగ్గర చేసింది కాదు, ముందు దేవుని ముందు జరిగిన విషయం ఇది. తర్వాత మోషే ముందు చేశాడు ఈ కార్యం. భయపడుతున్నాడు పెద్ద సర్పం, దాన్ని తోక పట్టుకో అన్నాడు. దేవుడు చెప్పాడు కానీ ధైర్యంగా పట్టుకున్నాడు, కర్రగా మారిపోయింది. ఇది నీకు సూచన, నేను నీ ద్వారా అద్భుతాలు చేస్తానని. వెళ్ళు, ఐఎమ్ సెండింగ్ యూ. అంతే, దేవుని మాట విన్నాడు, బయలుదేరి వెళ్ళాడు. ఐఎమ్ సెండింగ్ యూ టు ఫెరో, వెళ్ళమన్నాడు. వెంటనే వెళ్ళాడు. 10వ వచనంలో మనం చూస్తే వాస్తవాలన్నీ ఒప్పుకుంటూ ఉన్నాడు. ఏమని? నాకు నోటి మాట రాదయ్యా ప్రభా, నాకు నోటి మాట రాదు, నీ దాసుడు నేను మాట నేర్పరని కాదు, నోటి మాంద్యం కలిగినటువంటి వాడను, ఏం మాట్లాడు నాకు రాదయ్యా అంటున్నాడు. మాట నేర్పరిని కానే కాదు, నోటి మాంద్యము గలవాడను, మాట నేర్పరిని కానే కాను, నోటి మాంద్యము గలవాడను, మట్టి పిండమును ఓటి కుండను, పగిలిన బండను, చెదిరిన గుండెను, ఎంతటి వాడను యేసయ్యానే, నెంతటి వాడను మెస్సయ్యా. తగ్గించుకున్నాడు, దేవుని సన్నిధిలో ఉన్నది ఉన్నట్టుగా వాస్తవాన్ని ఒప్పుకుంటున్నాడు. ఈరోజు ఏ పరిశుద్ధత లేకుండా, ఏ భక్తి లేకుండా, ఏ ప్రార్థన అనుభవం లేకుండా, ఏ మోకాళ్ళ అనుభవం లేకుండా, ఏ శక్తి లేకుండా, ఏ ఆత్మనిబద్ధత లేకుండా, ఏ దర్శనం లేకుండా చాలామంది నేను చేసేస్తాను, నాకుంది అని చెప్పి లోకంలో చాలామంది నాకు అది ఉంది ఇది ఉందని చెప్పి పాటలు వచ్చు మాటలు వచ్చు అని చెప్పి వెళ్ళిపోతున్నారు. చాలామంది బయలుదేరుతున్నారు, మనం చాలామంది లోకంలో చూస్తూ ఉన్నాము. కానీ దేవుని సూచన పొంది, దర్శనం పొంది, పిలుపు పొంది, సూచన పొంది, అతని డౌట్స్ అన్ని క్లియర్ చేసుకొని, దేవుని పేరు తెలుసుకొని, తర్వాత బయలుదేరి సూచన తర్వాత మరలా ఉన్నట్టుగా తన తప్పునంతా ఒప్పుకొని సరి చేసుకొని కప్పుకొనక తన స్థితిని దేవుని ముందు చెప్పుకొని, మానవులకు నోరిచ్చిన వాడెవడు, మోగవానికి నాలుగు ఇచ్చిన వాడెవడు, కాబట్టి నువ్వు భయపడద్దు, నీ అన్న అయినటువంటి అహరోన్ని ఇస్తున్నాను, వెళ్ళు, అతను నీ పక్షంగా మాట్లాడతాడు అన్నాడు. బయలుదేరి వెళ్ళాడు. హల్లెలూయా. సహకారినిచ్చాడు. 14గా మనం చూస్తున్నాం, సహకారినిచ్చాడు. అతను నీకు నోరుగా ఉంటాడు, అహరోను నీవు అతనికి దేవుడుగా ఉంటావు అన్నాడు అని చెప్పి పంపాడు. 18వ వచనానికి చూసినప్పుడు
నీ సెలవైన ఎడల సెలవైతే నేను ఐగుప్తులోనూ నా బంధువులతో మరలా పోయి వాళ్ళని చూస్తాను అని చెప్పి దేవుని దగ్గర సెలవు తీసుకొని గాడిదనెక్కి బయలుదేరి వెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. 15 విషయాలు ఈ భాగంలో మనం చూసాం. దేవుని బిడ్డలారా, ఇది మనం గమనించండి. నీవు నేను కూడా దర్శనం లేక మొట్టమొదటగా మనం ఏం చూసాం? ఉన్న స్థితిలోనే సామాన్య విశ్వాసగా గొర్రెలు కంటూ ఉంటే, అలాగే ప్రార్థన జీవితంలో హోరేబెక్కే అనుభవంలోకి వస్తే, మూడవది దర్శనం పొందే రీతిగా పరిశుద్ధత కాపాడుకుని దర్శనాలు పొందే అనుభవానికి వస్తే, ఆ తర్వాత ఆయన పేరు పెట్టి పిలుస్తాడు, దర్శనంలో అగ్నిలో కనబడతాడు, తర్వాత ఆయన మనకున్న చెప్పులు తొలగిస్తాడు, ఆ తర్వాత ఒక్కొక్క మెట్టు ఎక్కించుకుంటూ తీసుకుని వెళ్తాడు, చివరికి ఉన్నతమైన స్థితిలో నిలవబెడతాడు. అలానే ఉన్నతమైన స్థితిలోనికి ఆత్మీయంగా లేవనెత్తబడి దేవుని కొరకు ఒక బలమైన సాధనంగా మోషే వలె మార్చబడాలి అంటే మొదటి మెట్టు నుండి ఎక్కుతూ ముందుకు వెళ్ళాలి. కనుక ఉన్న స్థితిలోనే విశ్వాసిగా మొదటగా అతడు మామ మందను మేపినట్లుగా గొర్రెగా ఉన్ననేవో తోటి సాటి గొర్రెలకు సాక్ష్యం ఇచ్చి గొర్రెలను కంటూ ముందుకు వెళితే మోషే చివరికి 15వ అనుభవాన్ని పొందినట్లుగా నీ జీవితంలో కూడా ఉన్నతమైన మెట్లెక్కిస్తాడు. దేవుడు ఆ రీతిగా నిన్ను దీవించి అభివృద్ధిపరిచి వాడుకున్నట్లుగా తన కృప సమృద్ధిగా అనుగ్రహించును గాక. మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ఎక్కడి వారు అక్కడ మోకరించండి. ఒక్క మాట ప్రార్థన చేసుకోండి హృదయంలో. వెంటనే ప్రభు బల్లలో పాలు పంపులు పొందుదాం. మోకరించండి, ప్రభు బల్లలో పాలు పంపులు పొంది సెలవు తీసుకుని వెళదాం. ప్రార్థనలో ఉందాం. సిలువను తలపోసుకోండి. వాక్యం హృదయంలో తిరుగుతుంటే వాక్యమును మనసులో మననం చేసుకుని మీ జీవితాన్ని యేసయ్య చేతిలో పెట్టండి. నేను కాదు, నా